హాయ్ హలో నమస్తే. 28 degrees Celsius ఏంటి ఈరోజు బయట అంత వేడిగా ఉంటే 28 degrees అంటుంది అనుకుంటున్నారా? ఇది టెంపరేచర్ కాదండి. మనందరి ఫేవరెట్ హీరో నవీన్ చంద్ర గారు April 4th 28 degrees Celsius అంటూ మన ముందుకు వస్తున్నారు. మరి టైటిలే డిఫరెంట్గా ఉంది. మరి సినిమా ఎంత డిఫరెంట్గా ఉంటుందో తెలుసుకుందాం. మనతో పాటు నవీన్ చంద్ర గారు అండ్ ది డైరెక్టర్ అండ్ ది ప్రొడ్యూసర్ మనతో పాటు ఉన్నారు. మరి ఈ మూవీ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? ఫస్ట్ నేను డైరెక్టర్ గారితోనే మాట్లాడతానండి. సార్, మీకేమన్నా ఆడియన్స్ మీద ఏమన్నా కోపం, పగ లాంటివి ఏమైనా ఉన్నాయా సార్? ఎందుకు భయపెట్టాలి అనే అనుకుంటారు మీరు? భయాన్ని ఎంజాయ్ చేసే వాళ్ళ కోసమే అండి, అంతే. అంతే కదా, ఏం పగ, కోపం లాంటి ఏం లేదు. మీరు ఇందాక మీకు ఎందుకంత అని గ్యాప్ ఇచ్చారు, క్రాకా అని అంటారేమో అన్నట్టు. అంత గ్యాప్ అలా ఎందుకు అనిపించింది మీకు? ఏమో మీరు అలా ఏ క్వశ్చన్ అడుగుతున్నారు నాకు అర్థం కాదు. ఫైన్, అలాగే ఆడియన్స్ మీద ఏమి కోపం లేదండి. ఇది ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ మీద ప్రేమ. ఓకే, ఇది లవ్ స్టోరీ ఉంటుంది. ఓకే, కానీ ఇది సస్పెన్సా లేకపోతే ఎక్కడన్నా హారర్ వస్తుందండి? లేదండి, దీనికి హారర్ అనేది అసలు. ఓకే, ఓన్లీ థ్రిల్లర్. అయ్యయ్యో, ఆయన ఏదో చెప్పాలి. అలా రండి, మీరు అలా రండి, సినిమాకి మీరు ఎంజాయ్ చేస్తారు. ఓకే, థ్రిల్లర్. ఆగిపోయారు మీరు, ఏదో చెప్పాలనుకుని పాపం ఆయన ఆపేశారు. ఓకే సార్, అంటే మీరు కూడా ఎక్కడో ఈ థ్రిల్లర్స్కి వీటికి బాగా ఆడియన్స్కి ఇంకా ఎక్కువ కనెక్ట్ అయిపోతున్నారు, అలా వచ్చేసారా ఇది కూడా? లేదండి, అంటే అప్పుడు చేసిన సినిమా ఇది చాలా మంచి లవ్ స్టోరీ, చాలా మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంది. అండ్ థ్రిల్లర్లో కాంటెంట్ ఎక్కువ ఉంటుంది, కథ విషయాలు, లాజిక్లు, డీటెయిల్స్, ప్లస్ ఎమోషన్ అండ్ డ్రామా చాలా దగ్గరగా చూపించాల్సి వస్తుంది, వేర్ యూ హ్యావ్ అ స్కోప్ టు పర్ఫామ్. సో ఈ కథలో నాకు పర్ఫామ్ చేయడానికి చాలా స్కోప్ ఉందన్నమాట. అండ్ ఒక లవ్ స్టోరీ అయినా కానీ, ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ అని, మీరు హారర్ ఉంది కదా బ్రో, హారర్ సినిమాలో హారర్ కూడా ఉంది. సో నన్ను కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నాను కదా. సో టు ఫీల్ దిస్ ఎక్స్పీరియన్స్ యూ షుడ్ వాచ్ ఆన్ April 4th. బట్ నాకు థ్రిల్లర్స్ అంటే కొంచెం ఇష్టం, ఎందుకంటే యాజ్ ఐ టోల్డ్ పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. అంటే ఒక మనిషినే సినిమా తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు, చాలా క్యారెక్టర్స్ చుట్టూ ఉంటాయి, ఆ క్యారెక్టర్స్తో పాటు ఈ క్యారెక్టర్ వెళ్ళే సీక్వెన్సెస్ ఉంటాయి. సో ఐ ఫీల్ థ్రిల్లర్ కని సపరేట్ ఆడియన్స్ ఉన్నారు ముందు, ఇప్పుడు అందరూ థ్రిల్లర్స్ని ఇష్టపడుతున్నారు. కానీ నవీన్ గారు, సారీ టు సే, అందరూ మిమ్మల్ని చూడగానే అందాల రాక్షసి అంటున్నారు, కానీ మీరు ఇలా స్లోగా మాట్లాడుతున్నారు కదా. జనరల్గా నేను రీసెంట్గా చూసిన చాలా సినిమాలు మీరు ఇలా చిన్నగా మాట్లాడుతూ సడన్గా అరిచేస్తారు. నాకు ఇప్పుడు కూడా అలాంటి ఒక ఇంపాక్ట్ ఉందమ్మో, నేను నెక్స్ట్ అరిచేస్తారేమో అనే ఒక ఫీలింగ్. అంటే అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు మీరు మీ క్యారెక్టర్స్తో. సో ఇందులో కూడా అలా చాలా షేడ్స్ చూపిస్తారా? ఇందులో ఈ మనిషి తాలూకు జర్నీ ఉందండి, షేడ్స్. అంటే మీరు చూస్తే ప్రతి ఎమోషన్ ఒక్కొక్క చేంజ్ అవుతూనే ఉంటుంది ఈ క్యారెక్టర్. అదే చాలా కాంప్లెక్స్ క్యారెక్టర్ ఇచ్చారు ఈ క్యారెక్టర్ నాకు. అంటే ఒక మగాడుగా ఎంతెంత కష్టపడకూడదు అన్నీ కష్టపడేసాయి ఈ సినిమాలో. లైక్ ఇట్ వాస్ వెరీ టఫ్ క్యారెక్టర్ టు పుల్ ఆన్, బట్ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిలిం ఐ లవ్డ్ ఇట్. హాయ్ అభిషేక్ గారు. అంటే వీళ్ళిద్దరూ ఒక వైబ్లో ఉన్నారు, మీరు ఇంకొంచెం డిఫరెంట్ వైబ్లో ఉన్నారు చూడడానికి. ఆయన వేరు, మీరు మాత్రం నేను ప్రొడ్యూసర్ని, నేను ఇలాగే ఉండాలన్నట్టు. సో టూ మెనీ థింగ్స్ రన్నింగ్ కదా. 4th రిలీజ్ ఉంది అండ్ ఇట్స్ కమింగ్ అవుట్ ఆఫ్టర్ లాంగ్ టైమ్, లాంగ్ వే. ఇక్కడ కూర్చొని ఉంటారు కానీ మైండ్ అన్నీ ఆలోచిస్తూ ఉంటాయి కాబట్టి మీకు అలా అనిపించిండొచ్చు, బట్ ఓకే. అండ్ స్టోరీ ఓకే, మీ ఇద్దరు కలిసే డిస్కస్ చేశారు, స్టోరీ అంతా డిజైన్ చేశారు అంటున్నారు. కానీ అంటే ఒకసారి ఆయనకు వచ్చిన థాట్కి మీకు వచ్చిన థాట్కి ఎక్కడో డిఫరెన్సెస్ వచ్చే ఉంటాయి కదా. మీరు ఎలాంటి కాన్సెప్ట్స్ ఎక్కువ ఇష్టపడి ఆయనకి చెప్పారు అండ్ ఆయన ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఇచ్చారు మీకు? కాన్సెప్ట్స్ డిస్కస్ చేయలేదండి. అంటే వి డిస్కస్డ్ అబౌట్ ది వాట్ ఈస్ ఈ రైటింగ్, వాట్ ఈస్ ఈ డూయింగ్ అబౌట్ ది ప్రాజెక్ట్ అంతే. మేము అంటే చిన్న సజెషన్స్ లేకపోతే డిస్కషన్స్లో ఏమైనా చేంజెస్ వచ్చినా డిస్కస్, కానీ మేజర్గా హిజ్ ఐడియాస్ అండ్ వీ కేమ్ విత్ దట్ ఓన్లీ. అంటే మీ ఇద్దరు ఫ్రెండ్స్ అంటున్నారు, ఎప్పటి నుంచో మీ ఇద్దరు కలిసి జర్నీ చేశారు అంటున్నారు, కానీ ఎందుకు ఆయనే డైరెక్టర్ అయ్యారు, మీరే ప్రొడ్యూసర్ అయ్యారు? రోల్స్ రివర్స్ అవ్వచ్చు కదా. ఆయనే డైరెక్టర్ అయ్యి ఉండొచ్చు కదా.
లేదు అంటే రోల్స్ రివర్స్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ అంటే నేను డబ్బులు పెట్టడము అతను చేయడం అలా కాదు. హీస్ ట్రావెలింగ్ ఆల్రెడీ ఈజ్ అ డైరెక్టర్, ఈజ్ ఇన్ టు ఇండస్ట్రీ చేస్తున్నాడు. దట్ ఈస్ వెన్ ఐ గాట్ ఇన్ టు దిస్. అంటే ఆయన ఇదే ఫస్ట్ మూవీ అప్పటి నుంచి ఉన్నారు కాబట్టి ఆయన అప్పటికి డైరెక్ట్ చేయలేదు కాబట్టి మీరు కూడా డైరెక్ట్ చేసి ఉండొచ్చు కదా. లేదండి, నేను ఐఎమ్ నాట్ ఇన్ టు దట్. నేను డైరెక్షన్ యాక్ట్ చేశారు మూవీ. కొన్ని చోట్ల అయితే ఆయన ఒక లుక్ ఇచ్చారు మిమ్మల్ని, మీరు కొన్ని చోట్ల చూడలేదు. అయితే నాకు కాంప్లెక్స్ వచ్చింది. నాతోనే ఈ సినిమాలో యాక్ట్ చేశారు, చేయాల్సినవి ఉన్నాయి. ఈ సినిమాలో యాక్ట్ చేశారు నాతో. కాదు నవీన్ చంద్ర గారు, మీరు ఖచ్చితంగా నన్ను కంప్లీట్ ఇంటర్వ్యూలో కన్ఫ్యూజ్ చేయాలని కన్ఫ్యూజ్ బాగా చేయట్లేదు. మీరు లేదు యాక్ట్ చేశారు లేదా భయ? మీరు చేశాను మేడం. సినిమాలో యాక్ట్ చేశారు కదా? నిజంగా నిజంగా ఈ సినిమాలో యాక్ట్ చేశారు. లేదు లేదు, ఆయన చూస్తే అంటే చాలా సిగ్గు మొహమాటం అలా అనిపిస్తున్నారా? ఐఎమ్ లిటిల్ అలానే కొంచెం మొహమాటం ఎక్కువ. ఒక్కసారి కెమెరా ఆఫ్ చేయండి. వేరే యాంగిల్ కనిపిస్తుందా? యాంగిల్ ఉంటుంది ఇక్కడ. అవును, మరి అలాంటప్పుడు కెమెరా ముందు నిజంగా యాక్ట్ చేశారా లేదా అనేది ఒకటి క్లారిటీ. చేశానండి, చేశారు. యాక్చువల్గా జస్ట్ ఇలా యూ కెన్ మీరు వచ్చి చూడండి. గెస్ట్ అపియరెన్స్. నేను కనపడలేదండి ఫ్రేమ్ లో. హీరో గారిని డామినేట్ డామినేట్ చేసి చేశారు. అన్నీ వచ్చి పైగా ఫ్రెండ్ కాబట్టి షార్ట్ చాలా బాగా కంపోజ్ అయితే చేసి ఆయన మీరు కనపడకూడదని ఆయన స్కెచ్ చేసి మరి వాళ్ళ ఫ్రెండ్ చేత యాక్టింగ్ చేయించారు. లేదు ఎనీ టైం బై కనపడితే ఉంటే ఎవరు కనపడరు, మీకు తెలుసు కదా. వేసేసారు. అదే, అందరికి తెలుసు కాబట్టి దాన్ని మార్చాలని మీ ఇద్దరు ఏమైనా ప్లాన్ చేశారా? అది లేదు లేదండి, ఒక చిన్న గెస్ట్ రోల్ చేశారు. మీరు చేయలేదు? క్యామియో నేను చేశాను. మీరు కూడా చేశారు. ఓకే, సూపర్. అంటే మీరు ఆయన సంగతి చెప్పలేదు. ఆయన కూడా యాక్ట్ చేశారు. ఆయన తప్పనిసరి చేయాలి, ఎందుకంటే మేము చేస్తున్న లొకేషన్లో వేరే ఎవరు మాకు దొరకలేదు. పైగా మా భాష మా తెలుగు భాష మాట్లాడే వాళ్ళు లేరు. సో తప్పనిసరిగా ఆ క్యారెక్టర్ ఆయన చేయాల్సి వచ్చింది. ఓకే, ఏ ప్లేసెస్లో షూట్ చేశారండి? జార్జియా అండి, జార్జియా దగ్గర షూట్ చేశాం. యూరోప్లో యూరోప్లో జార్జియా, కంప్లీట్ వైజాగ్, జార్జియా, హైదరాబాద్, గోవా, జార్జియా. ఓకే, అసలు మీ హీరోయిన్ ఎక్కడండి? హీరోయిన్ చెన్నైలో ఉందండి. షీఈస్ బికమ్ అ మదర్, షీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ అ డాటర్, ఫ్యామిలీ అండ్ ఆల్. ఓకే, ఈ సినిమా షూట్ అవ్వకముందే తనకి ఇద్దరు బ్యాచులర్స్ అప్పుడు షూట్ ముందు. ఓకే, ఇప్పుడు లైక్ ఇద్దరే పేరెంట్స్. వైవ హర్ష, వైవ హర్ష. ప్రియదర్శి, అందరికి అందరి పెళ్లి పెళ్ళిళ్ళు యాక్చువల్ అందరి పెళ్ళిళ్ళు అయిపోయాయి. సో మీ బేసిక్గా మీ ముగ్గురు గురించే మాట్లాడదాం. 7 years ముందు మీరు ఎలా ఉన్నారు అండ్ ఈ కంప్లీట్ జర్నీ మూవీ రిలీజ్ అయ్యే టైంకి మీ ముగ్గురులో వచ్చిన డిఫరెన్సెస్ ఏంటి? నేను అలాగే సన్నగా అలాగే మెయింటైన్ నేను చేస్తున్నాను. కొంచెం లావు. ఫిజికల్ అపియరెన్స్ గురించి కాదండి, ఇంటర్నల్ గా. ఫస్ట్ డే కలిసినప్పుడు ఎలా ఉన్నామో ఈరోజు అలానే ఉన్నాము. అవునా, బాండింగ్ ఇంకా పెరిగింది. అలాగే ఉంది, పెరగడం తగ్గడం కాదు. ఫస్ట్ డే కలిసినప్పటికీ ఇప్పటికి పెరిగింది. అయితే ఇప్పుడు మంచి ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కంప్లైంట్స్ కూడా ఉంటాయి. మెయిన్గా మీరు డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. ఆయన ఏదన్నా షార్ట్లో కానీ లేదా హోల్ జర్నీలో మిమ్మల్ని ఎక్కడో ఇబ్బంది పెట్టే ఉంటారు. డైరెక్టర్ గురించి అందరు పాజిటివ్గా చెప్తారు, కానీ నేనే ఇబ్బంది పెట్టాను. మీరు ఆయన ఇబ్బంది పెట్టారు. ఎందుకంటే ఆయన వేరే ఒక ఆర్టిస్ట్తో వేరే ఒక షార్ట్ పెట్టిన తర్వాత నా షార్ట్ వస్తుంది అనుకోండి, ఆ షార్ట్కి ముందు వెళ్ళి నాకు సీన్ చెప్పేసి దీని తర్వాత ఏంటి, దీని ముందు ఏంటి, చాలా విసిగించేవాడిని. బట్ ఆయన కూడా పేషెన్స్గా లైక్ చాలా బాగా నరేట్ చేశారు. ఇప్పుడు కూల్గా నవ్వుతూ ఉన్నారు, కానీ సెట్స్లో కూడా అలాగే ఉండేవాళ్ళండి. సెట్స్లో నేను చాలా టెన్షన్ అండి, బికాస్ ఆయన ఇదే నవ్వు ఉండేదా మొహంలో అని? ప్యాకప్ తర్వాత నవ్వేవాళ్ళు. నేను ఫస్ట్ ఫిలిం హీ వాంటెడ్ టు షూట్ విత్ అస్ అండ్ తీసే ప్రతి ఎమోషన్ వచ్చిందా రాలేదా ఎలా, ఈయన హీస్ ద వన్ హూ కంట్రోల్స్ హిమ్ ఆ టైంలో. బికాస్ బడ్జెట్స్ చూసుకోవాలి, ఆర్టిస్టులు చూసుకోవాలి, ఎమోషన్ చూసుకోవాలి. పైగా తీసుకెళ్ళి ఒక బిగ్ బాస్ హౌస్లో పెట్టేశారనమాట. 15-20 members మేము ఒక హౌస్లో 5 bedroom ఫ్లాట్లో ఒక హౌస్లో మొత్తం షూట్ చేశాను సినిమా మొత్తం. అంటే ఒక పోర్షన్ ఆఫ్ ది. సో అంటే ఎలా ఉండేది తెలుసా, మార్నింగ్ ఫస్ట్ షాట్ నాదనుకోండి, అసిస్టెంట్ డైరెక్టర్ ఈయన ఎవరికి వాళ్ళు ఇస్త్రీ చేసి ఇవ్వడం, ఫుడ్ తీసుకురావడం. ఆయన మధ్యాహ్నం అయితే హీస్ టు గెట్ ఆల్ ద థింగ్స్ ఇన్ ద ప్యాకెట్స్. అంటే అక్కడ ఫుడ్ క్యారవాన్స్ ఫెసిలిటీస్ అక్కడ చేయలేము మా లొకేషన్కి అంతా. అండ్ ఒకే ఇంట్లో ఇన్ని రోజులు ఉండి ఒక సినిమా మార్నింగ్ అంటే కాల్ షీట్ అనేది ఉండలేదు మాకు. వి డిడ్ంట్ హ్యావ్ అ కాల్ షీట్ లేదు, ఓకే, జస్ట్ రోల్. సినిమా మొత్తం షూట్ చేస్తూనే ఉన్నాం. అది వేరే హై అండి. ఎన్ని రోజులండి ఇదంతా?
అంటే ఇప్పుడు జార్జియాలో మేము ఒక 25 days చేసాం, 25 days, గోవాలో ఒక 20 గోవాలో days ఒక 20, చేసాం, 25 వైజాగ్లో ఒక 10 days, అట్లాగా రఫ్గా. ఇప్పుడు ఎన్ని డేస్ అంటే ఇప్పుడు కూర్చొని చూసుకోవాలి ఎప్పుడుతో కాబట్టి మనకి. అంటే అలా కాల్ షీట్ లేకుండా చేస్తే ఎక్కడో కొంత బడ్జెట్ ఎక్కువైపోయే ఛాన్సెస్ ఉన్నాయి కదా. అంటే ఆ ఒక్క సెగ్మెంట్ అండి, ఆ ఒక్క సెగ్మెంట్ Okay. కాల్ షీట్ అంటే వీఆర్ దేర్ ఇన్ ది సేమ్ ఆర్టిస్ట్, టెక్నీషియన్స్, ఎవ్రీ వన్ వాజ్ దేర్ ఇన్ దట్ వన్ హౌస్ ఫర్ 15-16 days. మేమైనా పడుకున్నాడు, మా సినిమాటోగ్రాఫర్ అస్సలు పడుకున్నాడు వంశీ పచ్చిపులుసు. బికాస్ కెమెరా ఉంది, ఎక్విప్మెంట్ ఉంది, హౌస్ ఉంది, ఆర్టిస్ట్ అందరూ ఒకే చోటు ఉన్నారు, ప్యాకప్ చెప్పలేము. అవును, ఇట్ వాజ్ ఆన్ ద కంటిన్యూస్ గా షూట్స్ అవుతూనే ఉంటాయి. ఓకే, అండ్ కానీ అదొక యునీక్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా. మీ అందరికి కూడా చాలా మర్చిపోలేని ఎక్స్పీరియన్సెస్ ఉండే ఉంటాయి. సో మీరు అంటే ఇప్పుడు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ షూట్ చేస్తున్నప్పుడు కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి కదా మూవీలో. సో బయటకు వచ్చాక కూడా అలా అంటే మీరు నిద్రపోతున్నప్పుడు కూడా ఇది ఇలా చేస్తుంటే బాగుండేది, అది అలా చేస్తుంటే బాగుండేది, ఇలాంటివి ఏమైనా అనిపించాయండి? అంటే ఒక డైరెక్టర్కి ప్రతి మూవీకి అనిపిస్తుంది అండి. ఇప్పుడు ఒక తీసేసిన తర్వాత దీనికన్నా ఇంకా బెటర్ ఇస్తే బాగుంటుంది, అరే ఈ షార్ట్ ఇలా తీస్తే బాగుంటుంది, డెఫినెట్గా అనిపిస్తుంది. బట్ అక్కడికి వెళ్ళిపోతే అంటే ఆ జోన్లోకి వెళ్ళిపోతే ఇంక డైరెక్టర్ అనేవాడు ఇంక పోయినట్టే. తీసిన దాంట్లో నువ్వు సాటిస్ఫై అవ్వాలి, అదే నేను అనుకుంటా. ఇప్పటికీ నాకు చూస్తే నేను తీసిన ప్రీవియస్ మూవీస్లో అన్నింటిలో కూడా ఇంకా ఇది బెటర్ చేయొచ్చు, ఇంకా ఇది బెటర్ చేయొచ్చు అని అనిపిస్తూనే ఉంటుంది ప్రతిసారి. సో కాకపోతే ఎక్కడ నువ్వు సాటిస్ఫై అవ్వాలో అక్కడ అవ్వాలి. అక్కడ అవ్వకపోతే ఇంక నేను ఓకే చెప్పను, షార్ట్ అవుతాను. అంత ఈజీగా ఒప్పుకోడు ఏ టేక్ అయినా అంత ఈజీగా. ఏదైనా షార్ట్కి మీకు కాంప్లిమెంట్ లాగా ఏమైనా ఇచ్చారండి? నేను అసలు ఆయన యాక్టింగ్ చూసి నేను చాలా అంటే నా ఫస్ట్ సినిమాకి అంత మంచి యాక్టర్ నాకు దొరికారు. సో ఒక షార్ట్లో నేను ఆల్రెడీ చెప్పాను అనుకుంటా, ఎట్లా అంటే ఆయనకి కళ్ళంతా రెడ్గా అయిపోవాలి, రెడ్గా అయిపోయి ఒక డైలాగ్ చెప్పాలి, ఒక కూర్చొని ఆయిస్ పడుతూ. అసలు నేను వచ్చి డైలాగ్ చెప్తున్నాను అంటే ఇలా చెప్పాలి వా ఇది అనుకుంటే ఆయన ఏంటి కింద కొంగేసి ఉన్నారు. ఎందుకు ఇలా ఉన్నారు నాకు అర్థం అవ్వట్లేదు. అంటే మీరు చెప్పండి అంటున్నారు. సరే ఆయన వింటున్నారు కదా అని చెప్పేసి ఈ డైలాగ్ చెప్పాలి వా ఇది అంటే ఓకే డన్, షార్ట్ రెడీ ఉన్నప్పుడు చెప్పండి అన్నారు. సరే వంశీకి బ్లాగ్ పెట్టేసి రెడీ బ్రో అంటే అప్పుడు ఇలా లేచారనమాట. బ్లడ్ అంతా కలర్లోకి వచ్చేసి రెడ్గా కనబడి అంటే మెథడ్ యాక్టింగ్, ఆ ఎమోషన్కి ఆ బ్లడ్ రష్ కావాలి. సో అమ్మ ఇలా చేస్తారా అని నాకు కూడా తెలియదు. అంటే ఇప్పుడు గ్లిజరిన్ పెట్టుకుని కొంచెం కళ్ళు నలుపుకుంటే రెడ్ అయిపోతాయేమో సంథింగ్ ఇట్లా అనుకున్న వాళ్ళకి ఇలా కూడా చేయొచ్చు. అలా కొన్ని కొత్త రకంగా నేను ఒక ప్రాపర్ యాక్టర్ని చూశాను. సో అట్లా చాలా ఎంజాయ్ చేశారు. అలాంటి కొన్ని టెక్నిక్స్ నమ్మితేనే మేబీ ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతారేమో థియేటర్లో. అల్టిమేట్ టెక్నిక్ కాదండి, అల్టిమేట్ ఏంటంటే ఆ డైరెక్టర్ అడిగిన ఎమోషన్ ఇంతవరకు మీరు చేయగలరు. ఫిజికాలిటీయా, ఎమోషనలియా, ఎలాగైనా. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇది ఉంటుంది కదా. కొంతమంది ఏమో ఏదైనా కోపం తెప్పించే సిచ్యువేషన్ని గుర్తు తెచ్చుకొని అలాంటి ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు. మీరు ఇలా అంటే ఎవరి టెక్నిక్స్ వాళ్ళకు ఉంటాయి. సో మీరు ఇలా ట్రై చేస్తున్నారు అన్నట్టు. అప్పుడండి, ఇప్పుడు టెక్నిక్స్ ఏం వాడట్లేదు, ఇప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆటోమేటిక్ డిస్కషన్ చేస్తే వచ్చేస్తాయండి. ఓకే, అంటే ఎక్స్పీరియన్స్తో కూడా వస్తుంది కదా ఆటోమేటిక్గా. లేదండి, ప్రతి సినిమాకి సినిమాటోగ్రాఫర్ కొత్త, లేకపోతే డైరెక్టర్ కొత్త, టీం కొత్త ఉంటుంది. ప్రతి సినిమా కొత్తనే, ప్రతి సినిమా లెర్నింగే, ఎక్స్పీరియన్స్ అట్లే ఉండదు. ఓకే, అండ్ డైరెక్టర్ గారు అంటే ఇప్పుడు 28 degrees పేరు వింటుంటేనేమో చాలా సైంటిఫికల్గా ఏమన్నా దీని వెనక స్టోరీ వెనక సైంటిఫికల్ రీజన్స్ ఏమన్నా ఉంటాయి, ఎక్కడో సైన్స్ బాగా ఎక్కువ కనిపిస్తుంది, ఇలా చాలా అనిపిస్తున్నాయి. మీరు అంటే 28 degrees అంటే ఏ వర్షన్లో చెప్తారు? ఆయన డాక్టర్, ఆయన ఇప్పుడు చెప్తారు చూడండి. బేసికల్గా ఆమె డెంటిస్ట్, నేను డాక్టర్ని. సో ఇక్కడ కూడా ఒక ఇద్దరు మెడికల్ మధ్యలో జరిగే కథ. సైన్స్ ఇంకా బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టే, వాళ్ళిద్దరు మెడికల్ కాబట్టి. సో ఇది నా ఏ వర్షన్లో చెప్తారంటే అసలు ఇది ఫస్ట్ రిలీజ్ అయి ఉంటే నా వర్షన్ మీకు అర్థమైపోయేది. పొలిమేర రిలీజ్ అవ్వటం వల్ల ఏ వర్షన్ అని మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. బట్ ఇదేంటంటే ఒక ప్రాపర్ ఒక లవ్ స్టోరీ. అసలు ఫస్ట్ నేను చెప్పి అందులో ఒక చిన్న థ్రిల్లర్ ఉంది. సో అదేంటి అనేది మీకు తెలుసు. కాకపోతే ఫస్ట్ నుంచి నేను లవ్ మీదే ఎక్కువగా ఫోకస్ చేశాను. వాళ్ళిద్దరు ఎప్పుడు ఫస్ట్ కలుసుకున్నారు, వాళ్ళ మధ్యలో లవ్ ఎలా సాగింది, ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేసుకున్నారు, తర్వాత బ్రేకప్ ఎప్పుడు జరుగుతుంది, ఇట్లా అంతా ఒక కథలాగా ఒక ఇందాక చెప్పినట్టు ఒక మనిషి తాలూకు జర్నీ ఇది. సో అలాగే తీసుకోవడం జరిగింది. ఈ ఏ వర్షన్ అంటే ఇది 28 వర్షనే, ఒక లవ్ స్టోరీ వర్షన్ ప్రాపర్గా ఆ వర్షన్ నుంచి చెప్పాను అంతే.
సరే, ఎక్కువ లవ్ స్టోరీ ఇంపాక్ట్ ఉంటుంది అంటున్నారు కాబట్టి మీ ఇద్దరు కలిసి ఆ లవ్ స్టోరీని క్రియేట్ చేశారు అని కూడా నేను ఇందాక విన్నాను కాబట్టి ఇద్దరిలో ఎక్కడో లవ్, రొమాంటిక్ యాంగిల్ ఇలాంటివి చాలా ఉండే ఉంటాయి. మనిషికి రొమాంటిక్ యాంగిల్ ఉంటుంది. ఆయన చాలా కాన్ఫిడెంట్ చెప్తున్నారు. లవర్ బాయ్స్. లవర్ బాయ్స్. నేను కథ రాసినప్పుడు, కథ చెప్పినప్పుడు తన కథ విని బాగుంది బాగాలేదు ఇలా చెప్పాడు అంతే. ఎక్కడ చేంజెస్ లాగా అలా ఏమీ లేదనమాట. కాకపోతే దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్దాం, ఓకే దీనికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి, ఇలాగ తన క్రాఫ్ట్లో తను ప్రాపర్గా హ్యాండిల్ చేశారు. సో స్టోరీలో నేను ప్రాపర్గా హ్యాండిల్ చేసుకుంటే అట్లా వచ్చావు. మీరు నేను అడిగిన క్వశ్చన్కి మాత్రం డీవియేట్ చేసి ఆన్సర్ చెప్పారు, కావాల్సిన ఆన్సర్ మాత్రం చెప్పలేదు. ఈయన చెప్తారు రొమాంటిక్ పీపుల్ అండి, దీస్ పీపుల్ ఆర్ వెరీ, అంటే మీ సినిమా చూస్తే ఇంకా చెప్పేయచ్చు. అనిల్ గారు అయితే ఇంకా గుద్ది చెప్పేయచ్చు. మీరు అమ్మో మీరు కాదు, మీరు వాళ్ళిద్దరు రొమాంటిక్ పీపుల్ అని అంత సీరియస్గా చెప్తున్నారు కానీ మీరు తక్కువ అండి. నేను ఎందుకు తక్కువ అవుతానండి? అది ఎందుకు అది చెప్పాలి. చాలా సీరియస్గా లేదండి, వాళ్ళిద్దరూ చాలా అలా చెప్తున్నారు మీరు. నా గురించి తెలిసిందే కదా, ఫిల్మ్స్ ఐఎమ్ డూయింగ్ అది, బట్ సైలెంట్ చెప్పట్లేదు. నేను ఆయన ఖచ్చితంగా ఆయన నిజాలే చెప్తారు. ఫ్లాష్ బ్యాక్ అడగట్లేదు అరే అది అప్పుడు అది చెప్పాలి. ఒకటి రెండా అండి? చాలా లవ్ స్టోరీస్ ఉన్నాయి. రెండు. ఫ్రాంక్ఫుట్ అది వేర్లే. ఆయన ఏదో చెప్తున్నారు అప్పుడు. అదే కాలేజ్ డేస్ గుర్తు చేస్తున్నా ఆయనకి. మీ ఇద్దరు కాలేజ్ నుంచి ఫ్రెండ్సా? లేదండి, కాలేజ్ తర్వాత. కాలేజ్ ఆ టైం నుంచే ఫ్రెండ్స్, స్టడీ టుగెదర్. సరే, ఒక చిన్న స్టోరీ చెప్పండి, పర్లేదు, మనకు చాలా టైం ఉందిలేండి. దేని గురించి? మీకే స్టోరీస్ ఉన్నాయి అన్నారు కదా. లేదండి, ఒకటే స్టోరీ నా లైఫ్లో అంతే. మేము జార్జియాలో షూటింగ్ చేసేటప్పుడు ఒక ప్లేస్లో షూట్ చేస్తాం అనమాట, ఒక క్లబ్. ఆయన అలా నవ్వితే మీరు నిజం చెప్తున్నారో కథ చెప్తున్నారో వచ్చింది అంతే. ఓకే, అంటే ఏదో మళ్ళీ ఇంకేదో స్టోరీ క్రియేట్ చేస్తున్నారు. వాట్ ఈస్ కమింగ్ అవుట్ తెలియదు. మర్చిపోయాను, సారీ మర్చిపోయా. వాట్ ఈస్ కమింగ్ అవుట్ అన్నారు కదా, మర్చిపోయాను. జార్జియాలో షూటింగ్ చేస్తున్నప్పుడు వాతావరణం ఆల్మోస్ట్ 20 పాస్. అయ్యో చెప్పా, ఆయన ఎందుకు ఆపేస్తారు? ఆయన ఎలాగో స్టోరీ చెప్పట్లేదు, ఆయన ఏదో చెప్తున్నారు కదా. అలా యాంకర్స్ డిసప్పాయింట్ చేయట్లేదు. April 4th రిలీజ్ అంతే. మీరు ఎక్కడ సినిమాలో స్టోరీ రివీల్ చేస్తున్నారని భయపడుతున్నారా? కానీ మీ ఇద్దరి కంటే కూడా ఆయన పర్ఫెక్ట్ గా సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. స్టార్టింగే అర్థమైంది. థ్యాంక్ యూ. అంటే స్టార్టింగ్ నుంచే ఎక్కడ మాకు కట్ చేయాలి, ఎక్కడ మాట్లాడాలి, మీరు చెప్పేటప్పుడు కూడా ఆయన స్టార్టింగ్ ఒక లుక్ ఇచ్చారు. అదే ఎక్కడో సస్పెన్స్ క్రియేట్ చేయడానికి. హారరా అంటే హారర్ అని చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. అవునా? అయ్యో, మీరు ఎక్స్ప్రెషన్స్ తోనే ఇంటర్వ్యూని అలా చేస్తారండి. నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఇప్పుడు చెప్పేస్తానండి. జార్జ్ అనే యూరోప్ తీసుకెళ్లారండి ఆ టైంలో. ఇటు చూసినా అందమైన అమ్మాయిలే, ఇటు చూసినా అందమైన అమ్మాయిలే, ఎక్కడ చూసినా అందమైన. ఎందుకు రొమాంటిక్ ఉండరు? ఏమైందంటే ఖచ్చితంగా రొమాంటిక్ ఉంటారు కదా. పాప నేను ప్రొడక్షన్ చూసుకోవాలా, అందమైన అమ్మాయిలు చూసుకోవాలా, అలా అంటారా? సో హీస్ టాలెంటెడ్ కాబట్టి రెండు చూసుకున్నారు. ఓకే, ఆయనకి అర్థం కాలేదు ఏం జరిగింది అంతే చెప్పేసా. సరే, ఆ డిఫికల్టీ అందరికి ఉండదు. ఎవ్రీవన్ ఇస్ బిజీ బట్ అగైన్ జార్జియా बोलते उधर चले गए क्या? अरे अभी उसमें. సో అంటే లవ్ స్టోరీస్లో చూస్తున్నప్పుడు ఎక్కడో, అంటే ట్రైలర్లో చూస్తున్నప్పుడు ఎక్కడన్నా రియల్ స్టోరీ ఏమన్నా ఇంపాక్ట్ ఉందా అని అనిపించింది? ఎక్కడన్నా రియల్ స్టోరీ నుంచి తీసుకోవడం జరిగింది? రియల్ స్టోరీ కాదు కానీ ఆ ప్రేమ, లవ్, ఆ ఫస్ట్ టైం వాళ్ళిద్దరు కలవటం, లేకపోతే ఇదంతా మ్యాక్సిమం నాకు కానీ నా ఫ్రెండ్స్ కానీ జరిగిన స్టోరీస్లోంచి నేను తీసుకున్నాను కదా. మీతో కూడా జరిగిన స్టోరీస్ ఉన్నాయి కదా సార్? ఉన్నాయి. యా, నా ఇంచుమించు కార్తిక్ క్యారెక్టర్ మోస్ట్ ఆఫ్ హిస్ ఎమోషన్ ఆయన పర్సనల్ లైఫ్ సంబంధించి జరిగింది. తన జర్నీలో అలాగే చూపించా. సో కథలో కూడా నా తాలూకు ఎక్స్పీరియన్స్ చాలా ఉంటాయి. ఆ క్యారెక్టర్ అనిల్ విశ్వనాథ్ 60%. యా. ఓకే, అది కథలో మాత్రం వాడు చాలా మంచోడు, నేను అంత మంచోడిని కాదు కాబట్టి మిగతా 40%. లేదులేండి, ఎవరి గురించి వాళ్ళు అలాగే చెప్పుకుంటారు, పక్కన వాళ్ళు చెప్పాలి మనం మంచోళ్ళం కదా, అంతే కదా. నన్ను నేను చెడ్డోడని చెప్తున్నానండి. అదే ఆయన చెప్తారు, ఆయన మంచోళ్ళ చెడ్డోళ్ళు అండి, చాలా మంచి, అందుకే ఫ్రెండ్షిప్ చేశానంట. అండ్ మీరు అంటే ఉండే కొద్దీ స్టోరీ డెవలప్ అయ్యే కొద్దీ
ఎక్కడో ఇది బాగుందే, ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది, దీన్ని ఇంకొంచెం డెవలప్ చేస్తే బాగుండు, ఇలాంటిది ఏమన్నా మీకు అనిపించిందా? స్పెసిఫిక్ సీన్స్, కొన్ని సీన్స్. యా, అదే ఇందాక అనిల్ చెప్పినట్టు ఐ వాజ్ నాట్ ఇన్వాల్వ్ టూ మచ్ ఇన్ ది కాన్సెప్ట్స్ అండ్ ఆల్ దట్. ఓకే. సో నేను ఒకసారి రెడీ అయిన తర్వాత ఈజ్ డిస్కసింగ్, చెప్తుంటూ బాగుందా లేదా, కొంచెం ఏమైనా ఇంకో వర్జన్ ఏమైనా చూడొచ్చా అని డిస్కస్ చేసాం, అంతేగాని నేను దాంట్లో ఐడియాస్ ఇవ్వడం అలా కాదు. ఇంకా నేను ఐఎమ్ లుకింగ్ అవుట్ ఇన్ టు ది అదర్ థింగ్స్. స్టోరీ కాన్సెప్ట్ వైజ్ అంతా ఇట్స్ కంప్లీట్లీ అనిల్. సో ఫస్ట్ అంటే మీరు సినిమా ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్న తర్వాత ఆయన లవ్ స్టోరీయే, అదే ఆయన లైఫ్ 60% ఇంపాక్ట్ ఉందంటున్నారు కాబట్టి, మరి అది అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కాబట్టి ఇలా చేద్దాం అన్నప్పుడు మీకు మైండ్లో వచ్చిన ఆలోచన ఏంటండి? 60% అంటే దెర్ ఆర్ ఫ్యూ ఇన్స్టెన్సెస్ ఆఫ్ ఫీలింగ్స్, ఎమోషన్స్ దట్ ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్ అవి చూపించారు, కానీ ఇట్స్ నాట్ ది స్టోరీలో ఇన్వాల్వ్ అయినట్టుగా, ఏదో చిన్న సీన్స్లో అక్కడిక్కడ కొన్ని ఎమోషన్స్ ఆయన ఎక్స్పీరియన్స్ అయినా పెట్టారు. సో అది తెలుసు కాబట్టి, సో వి ఫీల్ గుడ్, రియలిస్టిక్గా ఉంటాయి, ఆథెంటిక్గా ఉంటాయి. అండ్ నవీన్ గారు, అంటే మీ ప్రతి మూవీతో ఆడియన్స్లో ఒక ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా క్రియేట్ చేస్తారు. సో ఈ మూవీ చూసిన తర్వాత ఆడియన్స్కి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది మెయిన్గా మీ క్యారెక్టర్ మీద? లవ్ చేసి వీడిలాగా లవ్ చేయాలరా. ఎగ్జాక్ట్లీ. సూపర్. ఇఫ్ యూ లవ్ అ ఉమెన్ అండ్ యు ఆర్ కమిటెడ్ టు రైడ్ ఇట్లా ప్రేమిస్తున్నాడు, ఇలా ప్రేమిస్తున్నాడు ఏంట్రా అని చాలా పిచ్చిగా ప్రేమించాను అంజలి క్యారెక్టర్ని ఈ సినిమా ప్రాసెస్లో. ఆ షూట్ జరిగేటప్పుడు కూడా తనకు షూట్ లేదు, అంజలి క్యారెక్టర్కి షూట్ ఇవ్వాలా లేదన్నా కూడా ఆ ప్రెజెన్స్ నాతో ఎప్పుడు ఉండేది. బికాస్ హిజ్ రైటింగ్, ద వే హీ ఈస్ టు ఎక్స్ప్లెయిన్ సీన్స్, అండ్ మా ఇద్దరి మధ్యలో జరిగే తెలీదండి, నేను శాలిని ఆన్ సెట్స్ ఒకరినొకరు చూసుకున్నామంటే అలా మారిపోయేవాళ్ళం. అండ్ వీ కుడ్ కనెక్ట్. ఎంత దూరం ఉన్నా ఆ టెలిపతియో లేకపోతే ఈ క్యారెక్టర్ తాలూకు ఇన్ఫర్మేషన్ తెలియదు, మా ఇద్దరికి అర్థమైపోయేది. ఓకే, నేను ఇలా రియాక్ట్ అవుతున్నా, తను అలా రియాక్ట్ అవుతుందేమో అనేసి. మేము జార్జియాలో కొన్ని సూపర్ ల్యాండ్స్కేప్ ప్లేసెస్లో, అన్ననూరి కొన్ని ప్లేసెస్లో వెళ్ళాం, వేర్ కెమెరా డ్రోన్ టోటల్ పైన ఉంది, ఎవరు దగ్గర లేరు, ఆల్మోస్ట్ చాలా ఏరియా వరకు మన టీమే ఉండదు. కాకపోతే మా ఇద్దరి మధ్యన తెలియని ఒక అండర్స్టాండింగ్ ఉండేది క్యారెక్టర్స్ పట్ల. అన్ని షార్ట్స్ అక్కడక్కడ ఫారెన్లో వెళ్ళి చేసిన షార్ట్స్ ఎక్కువ టేక్స్ చేయలేము, ఎందుకంటే హార్డ్లీ వీ గెట్ పర్మిషన్, లాజిస్టిక్స్ చాలా ఇష్యూస్ ఉంటాయి, ప్రొడ్యూసర్స్కి చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆ పాయింట్లో కూడా మేమిద్దరం కెమెరా పెడితే చాలు, వీ యూస్ టు బీ దేర్ అండ్ వీ యూస్ టు పర్ఫామ్ లైక్ కార్తిక్ అండ్ అంజలి. అంటే ప్రేమిస్తే వీడిలాగా ప్రేమించాలి అనిపిస్తుంది ఈ సినిమా చూస్తే, ఫర్ షూర్. మీరు ఫస్ట్ చెప్పారు కదా లైన్, ప్రేమిస్తే, అసలు ఓన్లీ ఆ లైన్లోనే మీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉందో ఈ మూవీ మీద అర్థమైపోయింది. అలా చెప్పారు, సినిమాలో డైలాగ్ చెప్పినట్టు యాజ్ టీజ్ ఎంత కాన్ఫిడెన్స్ ఉందో మీ మాటల్లో తెలిసిపోయింది. సో ఖచ్చితంగా ఈ మూవీ హిట్ అవ్వాలి, అండ్ ఇంకా మీరు మంచి సినిమాలతో మా ముందుకు వచ్చి మమ్మల్ని బోల్డ్ ఎంటర్టైన్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ 28 Degrees అండి. సో April 4th 28 Degrees థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి మాత్రమే మూవీని చూడండి. స్టే ట్యూన్ టు V6.